బాలు మీనా విషయంలో ప్రభావతి వేసిన ప్లాన్ ఒక రకంగా సక్సెస్ అయిందనే చెప్పాలి. మొత్తానికి ఊరైతే బయలుదేరుతున్నారు. మనసు లోపల ఎంత సంతోషపడిపోతూ ఉందో ప్రభావతి ఎగిరి గంతేసినంతగా ఫీల్ అయిపోతూ ఉంటే ఇక ప్రభావతి ఆనందాన్ని గమనిస్తాడు బాలు. ఏంటి మామ్స్ అంత సంతోషంగా ఉన్నావు అని అయితే అనుకుంటూ, అయినా నేను లేకపోతే నువ్వెవరిని తిడతావు చెప్పు, నీకేం పర్లేదు మమ్మీ, నువ్వు ఎప్పుడు అక్షింతలు వేయాలన్నా ఎప్పుడు తలంటు పోయాలన్నా ఒక్క ఫోన్ చేసి నీ ఇష్టం వచ్చినంతసేపు తిట్టుకోవచ్చు అని అయితే చెప్తూ ఉంటే, రే నీతో నాకేం పనిరా అన్నట్టు తిడుతూ ఉంటుంది. కానీ బాలుకు మాత్రం వెళ్ళడం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఈ మనోజ్ పెళ్లి విషయంలో ఏదో ఒకటి చేసేస్తుంది మా అమ్మ అని అయితే అనుకుంటూ ఉంటాడు. అలాగే సత్యాన్ని వదలలేక వదులుతూ వెళ్తూ ఉంటాడనమాట. దారి మధ్యలో అయితే సుమతి కనిపిస్తుంది. సరే ఉండు మా చెల్లితో మాట్లాడేసి వస్తాను అని వెళ్తుంది మీనా. ఇక బాలు ఏమో కారులో కూర్చొని వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు. ఎవర్రా అమ్మాయి అని వాళ్ళ ఫ్రెండ్ అడిగితే, అదో ఆ పూలగంపకి చెల్లెలు, నాకు మరదలు వరుస అవుతుందిలే అని అయితే అంటూ ఉంటే, మరి నువ్వు మాట్లాడకుండా నువ్వు ఇక్కడ ఉన్నావేంట్రా అంటే ఇక బాలు కూడా వెళ్తాడు. అదేంటి బావా, అసలు రాను కూడా రావడం లేదు, మాట్లాడను కూడా మాట్లాడడం లేదు అని అయితే అంటూ ఉంటే, ఏం చేయమంటారమ్మా, మీ అక్క గురించి తెలిసిందే కదా, చైన్ కోసం ఎంత రాదంతం చేసిందో, అప్పు అంటేనే భయం అన్న నాకు అప్పు చేసేలాగా చేసింది. రాత్రింబవలు ఆ కారు తోలుకున్నా కూడా అప్పు కట్టే పరిస్థితిలో రాలేకపోతున్నాను. అయినా చిన్నప్పుడు మీ అక్కకి ఏమైనా పచ్చిమిరపకాయలు ఎక్కువ తినిపించారా ఏంటి? ఎప్పుడు ఘాటుగాను గై గై అంటూ మీద పడిపోతూ ఉంటుంది. పిచ్చి పట్టిన కోతిలాగా నా మీద రంకెలేస్తూ ఉంటుంది అంటూ తిడుతూ ఉంటాడు. బాలు డైలాగ్ డెలివరీయే కాదండి, మాటలు కానీ, యాక్టింగ్ కానీ, కన్నింగ్ చూపులు కానీ చాలా బాగుంటాయి. సీరియల్ చూస్తున్నంతసేపు టైమే తెలియదు. అప్పుడే అయిపోయిందా హాఫ్ అన్ అవర్ అన్నట్టుగా బాధేస్తూ ఉంటుంది వీళ్ళిద్దరు యాక్టింగ్ చూస్తే, ముఖ్యంగా బాలు యాక్టింగ్ చూస్తే.